ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు ఊహించని సమస్య ఎదురైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్లో నిద్రిస్తున్న 6 విద్యార్థులను ఎలక కరిచింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కళాశాలకు సంబంధించిన నూతన భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న పోతలు, చెట్లను తొలగించడంతో వాటిలో నివసించే ఎలుకలు, ఇతర విష కీటకాలు కూడా సమీపంలోని ఆసుపత్రి, హాస్టల్ భవనాల్లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు ఎలుకలు దాడి చేస్తుండటంతో కంటి మీద కొనుకు లేకుండా పోతుందని విద్యార్థులు వాపోతున్నారు. గత కొంతకాలంగా ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పారిశుద్ధ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కీటకాల నివారణపై దృష్టి సారించడం లేదని, అయినా ఆసుపత్రి అధికారులు మాత్రం ప్రతి నెల లక్షల రూపాయల బిల్లులను మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు వైద్యులకు కనీస రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి. ఏలూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉందో అక్కడ గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ వైద్య విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిపై ఎలకలు దాడి అయితే చేస్తున్నాయి. దీని విషయాన్ని ఆల్రెడీ వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు నిన్న శనివారం రోజున ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లి, ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి టీటీ ఇంజెక్షన్ కూడా చేయించామని కూడా మనతో పాటు ఇప్పుడు డిప్యూటీ వార్డెన్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పిల్లలు ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో మాకు ఇలా జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ఇక్కడ ఎటువంటి ప్రికాషన్స్ కూడా లేవు. ఎలకలు రావడం, మందులు పెట్టామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. రూమ్స్ లోకి వచ్చి నిన్న రాత్రి కూడా ఎవరైతే విజయనగరం నుంచి వచ్చి చదువుకుంటున్న ఒక విద్యార్థినికి ఇక్కడ ఎలకలు కలిసి ఆవిడ కాలు కూడా చూపించింది. కలిసిన విషయం కూడా మనం దాంట్లో చూసి ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెప్పండి రవి, ప్రతి నెల లక్షల రూపాయలు కూడా పారిశుద్ధ బిల్లులకు వస్తుంటే అసలు హాస్టల్ పరిస్థితి ఇలా ఎందుకు ఉందంటారు? అంటే ఇది ఏదైతే శానిటేషన్ ఉందో అది బయట ఒక వెండర్కి ఇచ్చారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ జరిగింది ఏంటి అనేది కూడా ఇప్పుడు దాకా అధికారులు ఎవరైతే మన వార్డెన్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే వాళ్ళకి మనకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడే ప్రస్తుతానికి అయితే మనకు వార్డెన్ వచ్చారు, డిప్యూటీ వార్డెన్. ఆవిడ కూడా మనతో ఒక చిన్న వాయిస్ ఇచ్చారు. మేము ఆల్రెడీ దీని మీద 3 రోజుల నుంచి జరుగుతుంది సార్, ఇది జరగడం వాస్తవమే, కాదంటలేదు. దీని మీద మేము ఇప్పుడు మా అధికారులతో చెప్పాము. శానిటేషన్ సిబ్బంది కూడా ఎవరైతే వెండర్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు. ర్యాట్ మ్యాట్స్ కానీ స్ప్రేస్ కానీ అన్ని కూడా మేము పెట్టి ఇప్పుడు దీని మీద ప్రికాషన్స్ తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రవి, చెప్పండి, దీనికి కారణం ఏమై ఉండొచ్చు? కొత్త భవన నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి ఇలాంటివి జరిగినాయి అనుకోవచ్చా, లేదంటే అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? అంటే అది వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఏదైతే కొత్తగా నిర్మాణం జరుగుతుందో మెడికల్ కాలేజీ, అందులో కొన్ని కొత్తగా కట్టేటప్పుడు కొన్ని హోల్స్ అయితే ఉంటాయి. దాంట్లోంచి ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో రూమ్స్ లో వాళ్ళు తినేసి పాడేయడం వల్ల అవి కూడా వచ్చి లోపలికి వచ్చి ఇలా జరగడం జరిగిందనే ఉద్దేశంతో అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రవి.